హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్యా బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మేము మహారాష్ట్రలో ఉన్న తుల్జాభవాని టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ట్రైన్ నైట్ 9:30కి సనత్ నగర్ నుంచి ఉంది. మేము స్టార్ట్ అయ్యే ముందు అక్కడ డిన్నర్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. డిన్నర్ చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాము. 9:30 వరకు సనత్ నగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కిన తర్వాత మేము మార్నింగ్ 5 o'clockకి అక్కడ సోలాపురం స్టేషన్లో దిగాము. సోలాపురంలో ట్రైన్ దిగిన తర్వాత ఒక రూమ్ తీసుకుని అక్కడ ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ తిన్నాము. తిన్న తర్వాత సోలాపురం బస్ స్టాప్లో తుల్జాపూర్ వెళ్ళే బస్సు ఎక్కి అక్కడ దిగాము. దిగిన తర్వాత అక్కడ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ఆటో ఎక్కాము. మహారాష్ట్రలో తుల్జాభవాని అమ్మవారు ఇక్కడ ఉన్న ఇంటి ప్రజలకి కులదేవత. మంగళవారం, శుక్రవారం చాలా జనాలు వస్తారు దర్శించుకోవడానికి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏ మొక్కు మొక్కుకున్నా తొందరగా నెరవేరుతుంది. మన మొక్కులు కూడా తొందరగా తీర్చుకోవాలి. ఈ అమ్మవారికి స్వీట్ పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ నైవేద్యంగా పోలేలు, పేడ ఇలాంటి స్వీట్ పదార్థాలే పెడతారు. ఛత్రపతి శివాజీ మహారాజు తరచుగా ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు. ఈ అమ్మవారు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఏ యుద్ధంలో అయినా విజయం సాధించేవాడు. ఇక్కడ చాలా మందికి అమ్మవారు కూడా వస్తుంది. మేము లైన్లో ఒక 6 hours వరకు లైన్లోనే ఉన్నాము. ఈ మంగళవారం, శుక్రవారం కాకుండా నార్మల్ డేస్లో రండి. చాలా రష్ ఉండదు, పెద్ద లైన్స్ ఏమి ఉండవు. ఫ్రీ లైన్లో కూడా మనం ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఒక రోజు ఇక్కడ ఉండి అన్నీ చూడడానికి ప్లాన్ చేసుకోండి. దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ ఇంత లైన్లో నిలబడి ఇన్ని అవర్స్ ఉన్నా కానీ అమ్మవారిని దర్శించుకోగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.